హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ 1Aలోని 2 మార్క్స్ సూపర్ 30 అంటే ఒక 30 ప్రాబ్లం చెప్తాను. ఈ 30 ప్రాబ్లం నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ 10 ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం అట్లీస్ట్ 5 నుంచి 6 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. వస్తే 10 రావచ్చు. ఏదన్నా ఒకటి అటు విషయం తప్ప 5 అబవ్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చెక్కులు ప్రాబ్లం ప్రతి ఒక్కటి క్లియర్గా నేర్చుకోండి. సో మనం చూడండి, f is mapping from r to 0 to r is defined by f of x equal to x cube minus 1 by x cube, then show that f of x plus 1 by x equal to 0 ఇచ్చాడు. సో మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ f of x ఇచ్చాడు, అంటే f of x is equal to x cube minus 1 by x cube ఇచ్చాడు. దీని నుంచి నేను f of 1 by x రాస్తాను. f of 1 by x, f of 1 by x అంటే x ఉన్న కాడ 1 by x అవుతుంది. ఆల్రెడీ 1 by x ఉన్న కాడ x అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, మనకి ఈ x ప్లేస్ లో x క్యూబ్ ఉంది. ఇప్పుడు మనకు 1 by x అంటే 1 by x క్యూబ్ అవుతుంది, మైనస్ 1 by x క్యూబ్ అంటే ఎంత అవుతుందమ్మా, x క్యూబ్. 1 by x x క్యూబ్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, f of x ప్లస్ f of 1 by x కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ f of x అంటే ఎంత, x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ ప్లస్ f of 1 by x అంటే ఎంత ఉంది, 1 by x క్యూబ్ మైనస్ x క్యూబ్. సో అబ్జర్వ్ చేయండి, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0. సో నెంబర్ 2 సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. a is 0, pi by 6, pi by 4 and f is mapping from a to b is surjection mapping అన్నమాట. సర్జెక్షన్ మ్యాపింగ్ అంటే ఒకసారి అర్థం చేయండి, f of a to b అనేది ఒక ఫంక్షన్ అయింది అంటే a లో ఉన్న ఎలిమెంట్ తీసుకెళ్ళి f of x లో రాస్తే, a లో ఉన్న ఎలిమెంట్ తీసుకెళ్ళి f of x లో రాస్తే వచ్చేది b లో ఎలిమెంట్. అంటే ఏం రాయొచ్చు మనం, f of a equal to b అవ్వాలి ఫర్ ఆల్ a belongs to a and b belongs to b అయితే దాన్ని మనం సర్జెక్షన్ అంటాం. అంటే f is mapping from a to b అనేది ఒక ఫంక్షన్ అయితే స్మాల్ a అనేది క్యాపిటల్ a లో ఉండే ఎలిమెంట్ తీసుకొని స్మాల్ a f of x లో రాస్తే వచ్చే ఎలిమెంట్స్ ఏమంటామంటే మనం క్యాపిటల్. అంటే ఇక్కడ రాస్తాము, గివెన్ దట్ f of x is equal to ఏమవుతుంది, cos x. f of x equal to cos x. నెక్స్ట్ ఫస్ట్ 0 రాస్తాము, అంటే a లో ఎలిమెంట్స్ రాస్తాము. f of 0 అంటే ఎంత అవుతుంది మనకి, cos 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. cos 0 1. నెక్స్ట్ రెండోది ఎంత, f of pi by 6 దట్ ఈస్ ఈక్వల్ టు cos of pi by 6 అంటే cos 30. pi by 6 అంటే 30 కదా, cos 30 అంటే ఎంత, pi by 6 అంటే మొత్తం డైరెక్ట్ రాద్దాం, cos pi by 6. cos 30 అంటే ఎంత, √3/2. నెక్స్ట్ f of pi by 4 ఉంది అంటే cos 45 is equal to 1/√2. నెక్స్ట్ f of pi by 3 that is equal to cos 45 అంటే cos, pi by 3 అంటే cos 1 that is equal to ఎంత అవుతుంది మనకి, 61/2. నెక్స్ట్ వన్ ఏముంది, f of pi by 2 ఉంది that is equal to cos 90 that is equal to 0. సో మనకేంటి, ఈ వాల్యూస్ అన్ని a లో ఉండే ఎలిమెంట్స్, ఈ వచ్చిన వాల్యూస్ అన్ని b. అంటే మనం ఏం రాయొచ్చు, క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 1, √3/2, 1/√2, 1/2, 0 ఈజ్ ద క్యాపిటల్ B. మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ఇచ్చిన ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ a ఈక్వల్ టు -2, -1, 0, 1, 2 అండ్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ a to b ఈజ్ ఆల్సో ఏ సర్జెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా కండిషన్ అదే. సో మరి ఇక్కడ ఏం రాద్దాం, f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ a to b అనేది సర్జెక్షన్ అయింది అంటే f of a ఈక్వల్ టు b రాయొచ్చు ఫర్ ఆల్ స్మాల్ a బిలాంగ్స్ టు a అండ్ b బిలాంగ్స్ టు b రాయాలి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకెళ్ళి f of x లో రాస్తే వచ్చే ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి. అది కండిషన్. దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూద్దాం, మనకి f of x ఎంత ఇచ్చాడు రా, f of x ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ నేను ఏలో ఉన్న ఎలిమెంట్ -2 రాస్తున్నాను. -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ -2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఎంత 5 - 2 అంటే ఎంత అవుతుంది 3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -1 రాస్తున్నా. -1 హోల్ స్క్వేర్ 1 -1 ప్లస్ 1 రెండు క్యాన్సిల్ చేస్తున్నా 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 రాయండి అమ్మా. 0 రాస్తే ఎక్స్ ప్లేస్లో 0 ప్లస్ 0 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 రాయండి రా. 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎఫ్ ఆఫ్ -2 అంటే 2 రాద్దాం. 2 రాస్తే ఎంత అవుతుంది మనకి ఇది 4 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో మనకి ఇక్కడ ఏమేమి వచ్చినా అబ్జర్వ్ చేయండి. అంటే వచ్చిన ఎలిమెంట్స్ మనకి బీలో ఉంటాయి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 3 2 సార్లు వచ్చింది ఒకటి రాస్తాను. 1 2 టైమ్స్ వచ్చింది ఒకటి రాస్తాను. 7 అంటే 1, 3, 7 సెట్లో 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా 4 సార్లు వచ్చినా ఒకసారి రాస్తాం. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం ఏమో దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x - 1 జీ సర్కిల్ ఎఫ్. సో నాకు ఇక్కడ కావాల్సింది ఫస్ట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? సో సర్కిల్ ప్లేస్లో నేను బ్రాకెట్ రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఉందా మనకి 4x - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మరి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఉంది? ఈ 4x - 1 జీ ఆఫ్ ఎక్స్లో రాస్తే ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ రాసామంటే 4x - 1 ఉందంటే 4x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా ఇది మనకి 16x స్క్వేర్ ప్లస్ 1 -2 × 4 అంటే ఎంత అవుతుంది మనకి డైరెక్ట్ రాసేద్దాం. 2 × 4 అంటే 8x ప్లస్ 2. సో టోటల్గా ఎంత అవుతుంది 16x స్క్వేర్ -8x ప్లస్ 3 -3. సో ప్లస్ 3 ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏముందిరా మనకి హోల్ స్క్వేర్ అది అయిపోయింది. నెక్స్ట్ రెండోది జీ సర్కిల్. సెకండ్ వన్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ a + 1/4 ఉంది. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఏ ఉంది అంటే ఎక్స్ ఏదేమి రాద్దాం ఎఫ్ ఆఫ్ a + 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎఫ్ ఆఫ్ a + 1/4. ఎఫ్ ఆఫ్ a + 1/4 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉందో చూడు 4x - 1 అంటే 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంతరా a + 1/4 -1 a ప్లస్. సో రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఎంత జీ ఆఫ్ ఏ. మరి జీ ఆఫ్ ఏ అంటే ఎంత ఉందో మనకు చూడండి అక్కడ. జీ ఆఫ్ ఏ అంటే జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. మరి ఎక్స్ ప్లేస్లో ఏ రాద్దాం అంటే ఎంత అవుతుంది మనకి a² + 2. తర్వాత ఏముందో చూడరా ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముందమ్మా ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఉందిరా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 4x - 1 మళ్ళీ ఎఫ్ సర్కిల్ రాయాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మళ్ళీ ఈ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ అదే రాయాలి అంటే ఎంత 4x - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 4 ఎంత అవుతుంది 16x - 4 - 1. సో టోటల్గా 16x - 5 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. మోస్ట్ ఇంపార్టెంట్. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే మనం ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అరే ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఫంక్షన్ కానీ ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ రూట్లో ఇలా ఉంది అనుకుందాం. రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంటే మనం ఎలా తీసుకోవాలి ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని > 0గా తీసుకుంటూ రావాలి. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఇచ్చాడు మనకి x² - 25 ఇచ్చాడు. దీని మొత్తాన్ని నేను ఏం తీసుకోవాలి ఇప్పుడు > 0 తీసుకోవాలి. సో మరి దీన్ని నేను x² - 5² > 0 రాయొచ్చుగా. అప్పుడు ఇక్కడ ఏం రాద్దామంటే దీన్ని a + b × a - b ఎందుకంటే ఇది a² - b² ఫామ్లో ఉంది కాబట్టి. అంటే ఏం రాద్దాం x + 5 × x - 5 > 0. సో మనకి ఫార్ములా ఉంది ఏంటది x - α × x - β > 0 ఈ ఫామ్లో కానీ ఉంటే సొల్యూషన్ రాయాలి. -∞ to α > β + ∞ ఇది మనకు ఆన్సర్.
అంటే ఇక్కడ నేను ఏం రాయొచ్చు ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో -5 ఉన్నట్టు, ఇదేంటి -5, బీటా ప్లేస్లో 5 ఉంది. అంటే ఇప్పుడు నేను రాయొచ్చు ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ -ఆల్ఫా, ఇక్కడ 5 ఉంది కాబట్టి -5, క్లోజ్డ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్. నెక్స్ట్ యూనియన్, నెక్స్ట్ ఎంత అవుతుంది 5 ప్లస్ ఇన్ఫినిటీ ఓపెన్, ఇన్ఫినిటీ ఆల్వేస్ ఓపెన్. నెక్స్ట్ లెక్క ఏముంది చూడండి, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇది కూడా మనకి ఎలా ఉంది, రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అంటే ఏం రాయొచ్చు మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి మనకి 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీయండి, 4 కామన్ తీస్తే దీనికన్నా లేదనుకోండి ముందు కన్వర్ట్ చేసేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయచ్చా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీనిలో ఇప్పుడు కామన్ తీస్తా, అంటే ఎంత అవుతుంది మనకి x మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్న ఎక్స్ని x మైనస్ 0 అని, దీన్ని x మైనస్ 4 అని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాస్తా. ఫార్ములా చూడండి ఏంటి, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని సొల్యూషన్ ఉంటే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా ఆన్సర్ రాయాలి. అలాంటప్పుడు మనం ఏం రాద్దాం, ఇక్కడ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్, లీస్ట్ వాల్యూ ఎంత ఉంది 0, ఓపెన్ ఇంటర్వల్ కాకుండా క్లోజ్డ్ ఇంటర్వల్ 4, 0,4. దట్ ఈస్ ద ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని చూద్దాం. 7th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద సంథింగ్ 1/x² - 1 x + 3 ఇచ్చాడు. ఏమో ఇక్కడ అబ్జర్వ్ చేయండి రా, మనకి ఫంక్షన్ 1/f ఆఫ్ ఎక్స్ ఫామ్లో కానీ ఉంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. నాట్ ఈక్వల్ టు 0 ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే ఇక్కడ మనం 0 రాస్తే 1/0 అంటే అన్డిఫైన్ వాల్యూ వచ్చింది కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 అంటే. నాట్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇక్కడ ఏమి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, x² - 1 ఇంటూ x + 3 అనేది ఏమవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0. సో ఈ x² - 1² రాయొచ్చు, ఈ x + 3 నాట్ ఈక్వల్ టు 0 రాస్తాము. ఈ x² - a² అంటే a² - b², దీన్ని x + 1 ఇంటూ x - 1 ఇంటూ x + 3 నాట్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు మనం, x నాట్ ఈక్వల్ టు వాల్యూ చూద్దామా, x నాట్ ఈక్వల్ ఈ +1 ఈక్వల్ టు అవతలకి వస్తే ఎంత ఉంటుంది -1, ఈ -1 ఈక్వల్ టు అవతలకి వస్తే +1, ఈ +3 అటు వస్తే ఎంత అవుతుంది మనకి -3. అంటే x అనేది r కాకూడదు అంటే ఈ వాల్యూస్ కాకూడదు. సో ఈ అంటే నాట్ ఈక్వల్ టు ఉందంటే మీనింగ్ ఏంటి, ఈ వాల్యూస్ ఆర్లో ఉండకూడదని అర్థం. ఆర్లో ఉండకూడదంటే ఆర్లో నుంచి తీసేస్తున్నా, -3 -1 1 -3 -1. సో ఇది డొమైన్. నెక్స్ట్ లెక్క ఏమని చూడండి, ఫైండ్ ద డొమైన్ ఆఫ్, ఇక్కడ చూడండి లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో కానీ ఉంటే గివెన్ ఫంక్షన్, అప్పుడు మనం ఏం రాయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ, లాగ్ ఆఫ్ 4 అంటే x² - 4x + 3 ఉంది. దట్ ఇంప్లైస్ x² - 4x + 3 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 అంటే x² మైనస్ దీన్ని ఏం రాద్దాం, -3x - x + 3 గ్రేటర్ దాన్ 0. x కామన్ తీస్తే x - 3 -1 కామన్ తీస్తే x - 3 గ్రేటర్ దాన్ 0. x - 1 ఇంటూ x - 3 గ్రేటర్ దాన్ 0. అప్పుడు మనం ఫార్ములా ఏం రాయాలరా, x - ఆల్ఫా ఇంటూ x - బీటా గ్రేటర్ దాన్ 0 అంటే ఫార్ములా ఏంటి మనకి, దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా ఓపెన్ యూనియన్ బీటా ఓపెన్ +∞ రాయాలి. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా అంటే ఎంత 1 యూనియన్ బీటా అంటే ఎంత 1 +∞. దట్ ఈస్ ద ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 9th ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఇఫ్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R to R ఈజ్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈక్వల్ టు 1 - x² బై 1 + x², దెన్ tan f ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు cos 2θ. ముందు అసలు cos 2θకి ఫార్ములాస్ ఏముంటే మనకు ఐడియా ఉంటే, cos 2θ అంటే
2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 కానీ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా కానీ దట్ ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా లేదనుకోండి 1 మైనస్ టాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా రాయొచ్చు. అంటే ఈ 4 కాస్ 2 తీటాకి ఫార్ములాస్. సో నాకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడో చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ట్యాన్ తీటా వాల్యూ ఉంది. ఎఫ్ ఆఫ్ ట్యాన్ తీటా అంటే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే దేని ఫార్ములా ఇది? కాస్ 2 తీటా ఫార్ములా. డైరెక్ట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం, మనం కనుక్కోవాల్సింది ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే చూద్దాం. ఇక్కడ దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఉంది? 2x మైనస్ 1 2x మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ప్లేస్లో అది రాయండి. అంటే 2x మైనస్ 1 ప్లస్ 1 మొత్తానికి ఎంత రాద్దాం? బై 2. సో ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ చేద్దాం. మనకి మిగిలింది 2x బై 2 రెండు క్యాన్సిల్ చేద్దాం. మిగిలిపోయింది ఎంత? సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో మనం ఫంక్షన్స్ నుంచి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 10 ప్రాబ్లమ్స్ అనుకున్నా ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నాయి. అంటే ఇవే